शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। పైనుంచి కింది వరకు ఈరోజు బీజేపీ వ్యవహార శైలి చూస్తూ ఉంటే మోడీ గారు మాట్లాడే మాటలు కానీ ఇక్కడ పాలమూరులో పోటీ చేస్తున్న బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తూ ఉంటే వాళ్ళ ఓటమి ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందని చెప్పేసి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఈరోజు దేశంలో కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టాలని చెప్పేసి ఆ మధ్యలో ప్రజలను రెచ్చగొట్టి ఓటును రాబట్టుకోవాలని చెప్పేసి మోడీ గారి ప్రసంగాలు చూస్తే మనకు అర్థమవుతా ఉంది. నిన్న గత 3-4 రోజులుగా వాళ్ళకు వస్తున్న సమాచారం బట్టి బీజేపీ ఈ దేశంలో కూడా ఓడిపోతా ఉందని చెప్పేసి వాళ్ళకు ఓట భయంతోన ఏవేవో అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి తప్పుడు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుందని కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మేము ఈ అభివృద్ధి చేసినాము మాకు ఓటేయండి అని చెప్పేసి అడగడం పక్కకు పెట్టేసి బీజేపీ వాళ్ళు ఈరోజు హిందుత్వం పేరు మీద రామాలయం పేరు మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ 10 ఏళ్ల కాలంలో మీరే ఈ దేశానికి పాలకులుగా ఉన్నారు కదా, మరి ఈ 10 ఏళ్ల కాలంలో ఈ భారతదేశ ప్రజలకు మీరు చేసింది ఏంటి? ఎక్కడికక్కడ ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బందులు యువత పెద్ద ఎత్తున ఇబ్బందులు పడతా ఉన్నారు. మాకు వస్తున్న రిపోర్ట్స్ అన్ని కూడా కేంద్రం నుంచి సర్వేలు చెప్తా ఉన్నాయి. ఏంటంటే ఈ నిరుద్యోగం అదేవిధంగా నిత్యావసర సరుకులు విపరీతంగా పెరగడం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా భారతదేశంలో బీజేపీని ఓడగొట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అది తట్టుకోలేకనే ఆ విషయాలన్నీ పక్కకు పెట్టేసి ఈరోజు ఒక సెంటిమెంట్ పేరు మీద మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రావాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయాలన్నీ కూడా ఈరోజు ప్రధానమంత్రి మాట్లాడుతున్నాయి. అదేవిధంగా 10 సంవత్సరాలుగా ఫామ్ హౌస్లో వండుకున్న వ్యక్తి లేచి వచ్చి ప్రెస్ మీట్లల్లో టీవీ స్టూడియోలలో వచ్చి అదేవిధంగా బస్సు వేసుకొని తిరుగుతా నేను మళ్ళీ ఉద్ధరిస్తా నేను మళ్ళీ ఏదో చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. వాళ్ళ భాష వాళ్ళ తీరు వాళ్ళ వ్యవహార శైలి ఆ ఏజ్లు వచ్చినా కూడా 10 సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తులు పిచ్చి బట్టి అధికారం ఎక్కడ పోతుందో మా చేతులకించి అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్ని చేసినా ఈరోజు ప్రజలు నిర్ణయించుకున్నారు యావత్ భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి. అదేవిధంగా ఇక్కడ మా మహబూబ్నగర్ పార్లమెంటు గురించి కూడా మేము ముఖ్యంగా మేము పాలమూరు ప్రజలకు మీ మీడియా మిత్రుల ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ వాళ్ళు అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒకటే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. మాతో కూడా చాలా సందర్భాల్లో చర్చించినప్పుడు కూడా పాలమూరుకు లేక మంచి అవకాశం వచ్చింది, పాలమూరును అభివృద్ధి చేసుకుందాము, ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎవరికి ఇట్లాంటి అవకాశం వస్తుందో రాదో తెలియదు. నేను ఒక పాలమూరు బిడ్డగా పాలమూరును పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే నేను ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నా. కాబట్టి ప్రజలకు కూడా చెప్పండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాడు కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి గెలిస్తే పాలమూరు అభివృద్ధి చెందుతుంది, మళ్ళీ పాలమూరు అభివృద్ధి చెందితే రాష్ట్ర ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుందనే లక్ష్యంతోన ఈరోజు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డీకే అరుణ గారు అంటే మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉందామె. మా ముఖ్యమంత్రి గారి భాష గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది. భాష గురించి ఇంకా ఏదో విచక్షణ గురించి నువ్వు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అసలు ఒక మహిళవని కూడా మర్చిపోయి నువ్వు ఉపయోగించే భాషను చూసే మహిళలు ఒక మొత్తం కూడా తలదించుకుంటా ఉంది. నేను చూసి ఈరోజు ముఖ్యంగా నువ్వు ఉపయోగించే భాష నువ్వు మాట్లాడే తీరును మహిళలు కూడా హర్షించలేని పరిస్థితులలో ఉన్నారంటే నువ్వు మహిళ అని చెప్పేసి సెంటిమెంట్ కోసం మాట్లాడుకుంటా ఉన్నావు. ఈరోజు ప్రజలు కూడా నేను హర్షించే ప్రయత్నం లేదు. ఒక సాటి మహిళనే ఉడగొట్టి గద్వాలలో ఈరోజు ఈడొచ్చి మళ్ళీ బీజేపీకి ఓటేయండి, నన్ను గెలిపించండి, మోడీని గెలిపించండి అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం ఎవ్వరు కూడా హర్షించే ప్రయత్నంలో లేరు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఎందుకు పాలమూరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిందంటే ఒక బిడ్డగా పాలమూరు బిడ్డగా ఆ పుట్టిన ఊరికి రుణం తీర్చుకునే అనే లక్ష్యంతోనే ఈరోజు మళ్ళా పాలమూరుకు పదే వస్తూ ఉన్నాడు. పాలమూరును అభివృద్ధి చేయాలి, పాలమూరులో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయనే లక్ష్యంతోనే ఆయన పాలమూరును ఒక ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ పార్టీ శనిలాగా దాపురించి ఇక్కడ డీకే అన్న రూపంలో మాకు శనిలాగా దాపురించి మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మా మీడియా మిత్రుల ద్వారా పాలమూరు ప్రజానీకాన్ని పాలమూరు ఓటర్లను మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది ఒకటే, ఈరోజు మన గెలుపు ఆల్రెడీ
డిసైడ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఎవరు ఆపలేరు. బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని కుమ్మిక్క రాజకీయాలు చేసినా కూడా